ఇక మీరు రీసెంట్లీ కూడా చూసారు కదా, కొనకు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వాళ్ళ గురించి కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చింది. భారతం గురించి మాట్లాడతారు. ఆమె రిమోట్ భారతం రిమోట్ అంటే ఏంది? వైఎస్ రాజశేఖర రెడ్డి ఆమె ఆడిస్తోంది ఆయన. వైఎస్ రాజారెడ్డి గారు ఉన్నప్పుడు జయమ్మ గారు ఇంట్లో పెద్ద ఆమె. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏకతాటి మీద నడవడానికి రాజారెడ్డి గారి భార్య జయమ్మ కారణం అప్పుడు. అయితే రాజారెడ్డి గారికి జయమ్మ గారు రిమోటా? రాజశేఖర రెడ్డి గారు జయమ్మ చనిపోయిన రాజారెడ్డి గారు జయమ్మ చనిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి అన్న జార్జిరెడ్డి గారు ఉన్న జార్జిరెడ్డి గారు చనిపోయారు. పెద్ద భారతం ఉన్న పెద్ద భారతమ్మ అందరూ కూడా ఆ ఇంట్లో విజయమ్మ గారికి గౌరవం ఇచ్చేది రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక. అంటే ఆమె బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి భార్య ఉన్నప్పుడు కూడా ఆమె రిమోటా? ఇవాళ భారతం ఎట్లా రిమోట్ అవుతుంది? భారతం వెంబడి 99% ఈ ఫాల్తు సునీతారెడ్డి ఈ షర్మిల ఇద్దరు తప్ప ఆ కుటుంబంలో ఒక్కరు ఈ మెంబడి ఎందుకు లేరు? ఈ మెంబడి ఎందుకు లేరు? జవాబు చెప్పాలి. ఆమె ఎవరు లేరు. వాళ్ళ అవసరాల కోసం ఇప్పుడు విమలారెడ్డి గారు మాట్లాడితే వాళ్ళ కాంట్రాక్ట్లు వచ్చాయి, వాళ్ళకి వర్క్లు వచ్చాయి కాబట్టి వాళ్ళు అలాగే మాట్లాడారు. అంటే మనం ఒప్పుకుంటున్నట్టే కదా. నువ్వు కూడా కాంట్రాక్ట్లు అడిగినావు, నువ్వు కూడా మైన్స్ అడిగినావు, నువ్వు కూడా 1000 కోట్ల రూపాయల పని అడిగినావు. నువ్వు నీ భర్త పోయి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగిర్రు. అడిగితే ఆయన నో అన్నాడు. నేను ప్రభుత్వంలో ఎటువంటి తప్పుడు కార్యక్రమాలు చేయ అన్నాడు. అందుకే నువ్వు పగబట్టినావా? అందుకే ఈ దుర్మార్గం మాటలు మాట్లాడుతున్నావా? అందుకే ఈ సోయిలేని మాటలు మాట్లాడుతున్నావా? ఏం దుర్మార్గం నరసింహారావు గారు? నాకు అర్థమైతే లేదు. ఇంట్లున్న భారతమ్మ ఆమె నిజంగా కూడా చెప్తున్నా కదా, చాలా దగ్గరికి వెళ్ళి చూసిన అమ్మాయి. అత్తమ్మన్నా మామన్నా చాలా గౌరవంగా ఉండేటటువంటి వ్యక్తి. ఇట్లా చిల్లర రాజకీయాలు చేసి చిల్లర మాటలు మాట్లాడితే ఆమె కాదామె. ఏ రోజు కూడా నేను ముఖ్యమంత్రి భార్యనని కానీ, ఏ రోజు కూడా ముఖ్యమంత్రి కోడళ్ళని కానీ ఎక్కడన్నా ఏ ఛానల్ అన్నా ఆమెకున్న బిజినెస్ను నీట్గా ఆమె ఒక స్కూల్ నడిపిస్తుంది. ఆర్ఫన్ స్కూలు ఆడికి పోయి ఒక రోజు మొత్తం ఉంటుంది. నీకు అటువంటి బుద్ధి నన్ను ఉందా? ఇవాళ కొత్తగా ఒక ఆయన పవన్ కళ్యాణ్ అయిపోయింది సేమ్ స్క్రిప్ట్, చంద్రబాబు సేమ్ స్క్రిప్ట్ అయిపోయింది, సోనియా మన షర్మిలమ్మది మున్సిపల్ షర్మిలది సేమ్ స్క్రిప్ట్ అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఆయన దైవజనుడట. ఏమి దుర్మార్గం చెప్పండి. అరే పాపులు కాదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళంట సేవ చేయాలంట, ఆదుకోవాలంట. అవును ఆదుకుంటుండు. 7 కోట్ల జనాభాని ఆడుకుంటుండు. 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఇంటికి పోయి నాడు నేడు పెట్టిండు. ఎన్ని కార్యక్రమాలు చేసిండు. అవి చదవాలంటే 10 నిమిషాలు పడుతుంది. నీ కళ్ళకు కనబడతలే. అసలు నువ్వు దైవజనుడినేనా? ఇప్పుడు షర్మిలమ్మ నేను డైరెక్ట్ అడుగుతున్నా. ఇప్పుడు నీ రెండో భర్త, నేను క్లారిటీగా చెప్పదలుచుకున్నాను తెలంగాణ రంగారెడ్డి కడప జిల్లా ప్రజలకు కూడా, నీ చేతిలో రిమోటు ఉన్నది కనుకనే నువ్వు అందరి భార్యలు రిమోట్ ఉన్నది అనుకుంటున్నావు. నీకు పచ్చకామర్లు వచ్చినాయి, అందరికి పచ్చకామర్లు అనుకుంటున్నావు. నువ్వు ఊటో అంటే ఊటో, బ్రదర్ అనిల్ కుమార్ హటో అంటే హటో, అంతేనా బతికైంది. ఇవాళ ఆయన వచ్చి కూడా దైవజనుని పేరు చెప్పుకొని పాపులను క్షమించడు. ఎవరు పాపులు? బిడ్డ నువ్వు 1000 కోట్ల రూపాయల పని తీసుకొని నువ్వు కొండలరావు సతీష్ పోయి జగన్మోహన్ రెడ్డి గారు టేబుల్ మీద పెడితే ఆయన ససేమిరా నేను చెయ్యా అని చెప్తే, నేను ఇటువంటి పనులు చేయడానికి ముఖ్యమంత్రి కాలేదని చెప్తే, నేను ఇన్ని కష్టాలు పడి 5 ఏళ్ళ ముఖ్యమంత్రి గురించి రాలేదు, నేను 20 ఏళ్ళు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయి ఆంధ్రప్రదేశ్ రూపురేపులే మార్చడానికి వచ్చినా నేను ఈ దరిద్రం పని చెయ్యని చెప్తే ఇలా రోడ్ల మీద పడి ఆ కుటుంబం మీద ఇన్ని అబాండాలు వేస్తారా? అలిగేషన్ కాదు, వాస్తవము. ఇప్పుడు గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారే పులివెందుల నామినేషన్ రోజు మాట చెప్పాడు, కుటుంబం కోసం కాదు, నేను నా కుటుంబంకు సేవ చేయడానికి, నా కుటుంబానికి పనులు చేసి పెట్టడానికి నేను ముఖ్యమంత్రి కాలేదు. వాళ్ళు బాధపడుతుర్రు. నేను ముఖ్యమంత్రిగా నా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి వచ్చి నేను ముఖ్యమంత్రి గారు చెప్పింది కదా, దానికి జవాబు చెప్పమని మీరు పోలేదా? 3 నెలల నుంచే నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయిన 3 నెలల నుంచే ఈ పిల్ల అలా ఆ టీం, ఆ కోర్ టీం ఉందోటి పోయి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద దబావు చేసే ప్రయత్నం చేసాడు, నో అన్నాడు. నువ్వు అక్కడి నుంచి చేసే కార్యక్రమాలన్నీ మనకు కనబడతా ఉన్నాయి. ఏం దుర్మార్గం మాటలు! ప్రతిదీ నేను అడుగుతున్నా, నేను చెప్తున్నా, నేను చేస్తున్నా. ఏంది నువ్వు అడిగేది? అసలు నువ్వు ఏ పార్టీకి అధ్యక్షురాలు అయినావు? ఇప్పుడు మొన్న నేషనల్ ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత సౌమ్యంగా మాట్లాడాడు. ఒక ప్రశ్న వేసాడు, మీ చెల్లెల పరిస్థితి ఏంది అన్నాడు. నాకు చాలా బాధ అవుతుంది మా చెల్లెల గురించి. ఆమె ఏదో పార్టీలో పోయిందో ఇక్కడ పోయిందని కాదు, రేపు పొద్దున ఓడిపోతుంది, డిపాజిట్ వస్తలేదు, ఆ బాధ ఎక్కువ ఉందని మాట చెప్పిండు సౌమ్యంగా ఆయన. మెచ్యూర్ స్టేట్మెంట్ కదా. మరి దానికి నటిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటున్నారు కాబట్టి
జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో ఉమ్, నటన అనేది ఉండదు. ఆయన ఉమ్, వాస్తవాలకు దగ్గరుండే వ్యక్తి. ఆయన ఉమ్, ప్రజలు గ్రహించరు. ఇవాళ ఏంది బ్రహ్మరథం పడుతురు ఎక్కడ పోయినా, ఉమ్, ఉమ్, లక్షల మంది వచ్చి హారతులు ఇస్తారు. ఉమ్, అటువంటి దేవుని లాంటి మనిషిని ఉమ్, ఇవాళ నువ్వు దయ్యం పట్టినట్టు పడితే ఎట్లా చెప్పు నువ్వు ఆయనకు? ఉమ్, ఉమ్. ఇది మూర్ఖత్వము నరసింహారావు సో గారు. ఇప్పుడు కడప జిల్లాలో ఇల్లు తిరిగి వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారు. ప్రతి ఇంటి దగ్గర పోయి నా తండ్రిని చంపేశారు, చంపిన ఆయనకి టికెట్ ఇచ్చారు, ఆయన ఓడించండి అంటూ క్యాంపెయిన్ చేస్తారు. వైసీపీకి ఏం డ్యామేజ్ కాదా ఇది? జనాలు అసలు బిలీవ్ చేసే పరిస్థితి? లేదు, ఎక్కడ చెప్పండి. మా బాబాయిని చంపిండ్రు, నాకు ఓటేయండి. ఉమ్, ఇది ఓటేసి ఏమవుతుంది? సుప్రీంకోర్టులో ఉంది, సిబిఐలో ఉంది. అది ఉమ్, మా చెల్లె బాధపడుతుంది, నాకు ఓటేయండి. ఉమ్, మా ఆయన దాన్ని దూరం పెట్టిండు, నాకు ఓటేయండి. ఉమ్. మా అన్న మొదటి లెక్క లేడు, నాకు ఓటేయండి. ఈ నాకు ఓటేయండి అనేది నాకు అర్థమైతే లేదు. ఈ సీక్వెన్స్ అంతా నేను ఈ వివేకానంద రెడ్డి గారి కేసు ఆల్మోస్ట్ 2.5-3 yearsగా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ వస్తున్నా. వీళ్ళు మాట్లాడుతున్న మాటల్ని పొలిటికల్గా కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ వస్తున్నా. నా ప్రిడిక్షన్ ఈరోజు మనం May 1st రోజు మాట్లాడుకుంటున్నాం. నిన్న సునీతారెడ్డి గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత నాకు అర్థమైంది, ఆమె అవినాష్ రెడ్డి హత్య జరగడానికి ముందో వెనకో డైరెక్ట్గా భారతమ్మతో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారు అని స్టార్ట్ చేసింది. ఒక 2-3 రోజుల్లోనూ 4-5 రోజుల్లోనూ జగన్మోహన్ రెడ్డే చెప్పి చంపించేశాడు అనే డైలాగ్ వస్తుందేమో అని అనిపిస్తోంది సిచ్యువేషన్ చూస్తే నాకు. నేను ఒక 20 రోజుల కిందనే ఓ యూట్యూబ్ ఛానల్లో చెప్పిన, చివరకు జగన్మోహన్ రెడ్డి గారే గొడ్డెలు నూరి అవినాష్ రెడ్డి గారికి ఇచ్చిండు, అవినాష్ రెడ్డి గారు తీసుకుపోయి వానికి ఇచ్చిండు, వాడు చంపిండు అనే మాట ఈ దుర్మార్గులారు అంటది. ఇంతకంటే ఏముంటుంది చెప్పు? తల్లి లాంటి వదినే, తండ్రి పోయిన తర్వాత మేనమామ అన్న దేవుని లెక్క చూసుకోవాలి. నువ్వు తల్లి లాంటి వదినే రిమోట్ కంట్రోల్, ఏం రిమోట్ కంట్రోల్ చేసింది? ఏడవై చూసిన రిమోట్ కంట్రోల్ ఉండగా ఆ అమ్మాయి ఎన్నికలప్పుడే, ఇవాళ కాదు, ఈవెన్ జయమ్మ ఎన్నికలు ఉండొచ్చు, రాజారెడ్డి ఎన్నికలు ఉండొచ్చు, అప్పటి నుంచి కూడా చిన్నతనం నుంచి కూడా వాళ్ళ దగ్గర బంధుత్వాలుగా మొదలు, అంతే కదా. అప్పటి నుంచి వాళ్ళని గ్రహించుకుంటూ వచ్చింది. రాజశేఖర్ గారి ఎన్నికలలో కూడా ఇల్లు తిరిగేది. ఓకే. ఇదే వివేకానంద రెడ్డికి వ్యతిరేకంగా సీతమ్మ లాంటి విజయమ్మ మీద నిలబడ్డప్పుడు, వాడు తొడగొట్టి నిలబడ్డప్పుడు అప్పుడు కూడా తిరిగింది. ఇలా నువ్వు అబాండాలు వేసే పరిస్థితి ఎందుకు చెప్పు? అసలు నీకు భారతమ్మని చూస్తే నీకు ఏడ మండుతుంది, నీ బాధ ఏంది? ఏంటి మీకే ఓర్వలేవాను? జలసా? అంతే కదా. నీకు ఇంత ఓర్పు లేనితనం మంచిది కాదు, నేను చెప్తున్నా కదా. వదిలిపోయిన జలస ఎందుకుంటుంది ఆమెకి? ఎందుకుండదు? లేదు, నీకు ఈ మాటలు అంటావా? తల్లి లాంటి వదినని పట్టుకొని ఆరోపణలు చేయడం వేరు, నేరుగా హత్య కేసు వాళ్ళకే అట్రిబ్యూట్ చేసే ప్రయత్నం చేయడం వేరు. నేను చెప్తున్నా కదా నరసింహారావు గారు, ఏదన్నా చెప్తారు. ఆ ఇంటి దొంగలు ఈశ్వరుడు పట్టాడు అన్నట్టు ఆ నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి, నర్రెడ్డి శివప్రసాద్ రెడ్డి, కృపాకర్ రెడ్డి వాళ్ళ ఇద్దరి మీదనే ఉంది అది. దానికి తప్పియడానికి ఎన్ని మాటన మాట్లాడతారు. ఏముంది చెప్పు? ముట్టినయి చంద్రబాబు నాయుడు ఏం ముట్టిస్తుండో, రోజు మాట్లాడిండా, నెల లెక్క మాట్లాడిండా, 15 రోజులకు మాట్లాడిండు. అవి ఎట్లెట్లు వస్తుంటే అట్లా మాట్లాడవలసింది. లేకపోతే ఇవన్నీ ఎక్కడికి చెప్పు? సో చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ అంతే. 100%. ఆమెకి వాళ్ళ తండ్రిని కోల్పోయారు, ఆమె న్యాయం కోసం పోరాడుతుంది అని చెప్పి అనుకునే వాళ్ళకి, అరే న్యాయం కోసం పోరాడితే పో ఇంప్లీడ్గా సుప్రీంకోర్టులో పోయి ఇంప్లీడ్ గాను. ఎవరిని షెమ్లమ్మ మున్సిపల్ షెమ్ల కూడా చెప్తుంది నేను, పో లీగల్గా పో, నీకు దమ్ము ధైర్యం ఉంటే. ఇడం రాజకీయంగా వాడుకొని నీ చేతిలో కీలు బొమ్మయి ఈ దొంగ వ్యవహారం చేసుకుంటా అన్నను మజ్బూరి చేసేదో పని చేపించుకుందామంటే వద్దంటే, ఇవాళ ఇటువంటి మూర్ఖత్వానికి దిగిందంటే మనకు అర్థమైతే లేదా? మూర్ఖురాలు. నేను చెప్తున్నా కదా నరసింహారావు గారు, 13 ఎన్నికలు అయిపోతాయి, 4 జూన్కు రిజల్ట్స్ వస్తాయి. వచ్చిన సాయంత్రం ఇటువంటి మెంటాలిటీకి నాకు అర్థమవుతుంది నాకు, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూసినా ఈ పిల్ల సూసైడ్ చేసుకుంటుంది. అంత మూర్ఖురాలు. అరే నువ్వు తల్లిని కేర్ చేయకపోతేవి, మేనమామను కేర్ చేయకపోతేవి, తండ్రి తర్వాత తండ్రి లెక్క బాబాయిలని కేర్ చేయకపోతేవి, నీ ఇంటికి పెద్ద దిక్కైనటువంటి వైవి సుబ్బారెడ్డి గారిని కేర్ చేయకపోతేవి, ఏది చెప్పు? ఏమి ఈ దుర్మార్గం?